హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను శనగపప్పు పాయసం చేస్తున్నాను. ముందుగా ఒక 2/3 కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకొని చల్లారనివ్వాలి. ఉడికిన శనగపప్పు చల్లారిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ పప్పు పక్కన పెట్టుకొని మిగతా పప్పు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ లేదా పాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత బెల్లం వేసుకొని వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని రెండూ కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ శనగపప్పుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం యాలక పొడి వేసుకొని ఈ శనగపప్పు మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికాక అందులో 1.5 కప్పుల పాలు వేసుకొని పాయసం చిక్కగా అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాయసం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా నేతిలో వేయించిన ఎండు కొబ్బరి, జీడిపప్పు అండ్ కిస్మిస్తో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.